నంద్యాల జిల్లా సంజమలలోని అల్వకొండలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం అన్నారు. కాటసాని రామిరెడ్డి ప్రజలను మోసం చేస్తున్న నాయకుడు చంద్రబాబు అని ఆరోపించారు. తల్లికి వందనం చాలా మందికి ఇవ్వలేదని విమర్శించారు. ఆలకొండ గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఈ గ్రామంలోకి రావడం జరిగింది. ఈ గ్రామంలో మహిళలు కానీ మరి పురుషులు కానీ అందరూ కూడా, ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు కులాలకు పొందాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏ ఒక్క పథకము కూడా అందలేదు. అదేవిధంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా కూడా చాలామందికి గ్రామంలో ఈ తల్లికి వందనం అనేది 13,000 రూపాయలు కూడా రావడం లేదు. కొంతమందికి అయితే 8,000, 9,000 రూపాయలు వస్తూ ఉంది. కొంతమంది అర్హత ఉన్నప్పటికీ కూడా మాకు రావడం లేదు. అదేవిధంగా దీపం పథకం కింద కూడా కేవలం 1 సిలిండర్ మాత్రమే ఇచ్చినారు. అది కూడా ఈ గ్రామంలో ఏ 10-15 మందికో ఇచ్చినారు తప్ప మిగతా గ్రామంలోనే మరి ఎవరికి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క గ్రామంలో, ఎందుకంటే ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు పోలీసులు ప్రతి ఎవరైతే ముఖ్యంగా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసినారో అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు నెల్లూరు పర్యటనలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే మన పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టండి. ఖచ్చితంగా 7 సముద్రాల అవతల ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు.